ఇథనాల్ కలిపిన పెట్రోల్ ఎప్పటి నుంచి వినియోగంలోకి వస్తోంది? ఈ E20 వాహనాలకు పనికొస్తుందా? ఇందుకోసం వాహనాల ఇంజిన్లలో మార్పులు చేయాలా? E20 కథ ఏంటి? భారత ప్రభుత్వం ఎప్పటి నుంచి ఈ విక్రయాలు ప్రారంభిస్తుంది అనే ప్రశ్నలు జనంలో ఉన్నాయి. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. దేశవ్యాప్తంగా E20 పెట్రోల్ వినియోగాన్ని కేంద్ర ప్రభుత్వం వేగంగా విస్తరిస్తున్న తరుణంలో సుప్రీంకోర్టులో కేంద్రం చేసిన ఒక కీలకమైన వ్యాఖ్య ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. E20 ఇంధన విధానం ఇంకా ఒక ప్రయోగాత్మకమైన ప్రక్రియలో ఉంది. దీని పూర్తి ప్రభావం వచ్చే ఏడాది నాటికి స్పష్టంగా తెలుస్తుంది అని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలియజేసింది. ఇంతకీ E20 అంటే ఏంటి? ఎందుకు ఈ వ్యాఖ్య ప్రాధాన్యత సంతరించుకుంది అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. E20 అంటే పెట్రోల్లో 20% ఎథనాల్, 80% సాధారణ పెట్రోల్ కలిపిన ఇంధనం. విదేశాల నుంచి క్రూడ్ ఆయిల్ దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడం, రైతులకు ఎథనాల్ ఉత్పత్తి ద్వారా అదనపు ఆదాయాన్ని కల్పించడం, పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించడం వంటి లక్ష్యాలతో కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. ఈ విధానంపై కొన్ని వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా పాత మోడల్ వాహనాలపై E20 ప్రభావం ఏంటి, ఇంజన్ పనితీరు, మైలేజ్, నిర్వహణ ఖర్చులు ఎలా ఉంటాయి అనే అంశాలపై ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ఇలాంటి అంశాల నేపథ్యంలో జరిగిన సుప్రీంకోర్టు విచారణలో అటార్నీ జనరల్ ద్వారా కేంద్రం స్పందించింది. E20 అమలు కొనసాగుతున్నప్పటికీ దీని దీర్ఘకాలిక ప్రభావాలపై అధ్యయనం ఇంకా కొనసాగుతోందని, పూర్తి సమాచారం వచ్చే ఏడాది నాటికి అందుబాటులోకి వస్తుందని కోర్టుకు తెలిపింది. అయితే E20 విధానాన్ని వెనక్కి తీసుకునే ఆలోచన లేదని, ఇప్పటివరకు అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఈ కార్యక్రమాన్ని కొనసాగించడానికి తగిన ఆధారాలు ఉన్నాయని కూడా పేర్కొంటూ ఈ వ్యాఖ్యలతో దేశవ్యాప్తంగా E20పై మరోసారి చర్చ మొదలైంది. కొంతమంది నిపుణులు ఇంధన దిగుమతుల నిర్ణయాన్ని, వ్యయాన్ని తగ్గించడంలో, రైతులకు మేలు చేయడంలో ఈ విధానం ఉపయోగపడుతుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు వాహనదారుల సంఘాలు, కొందరు ఆటోమొబైల్ నిపుణులు ఈ ఇంధనం దీర్ఘకాలిక ప్రభావాలపై మరింత అధ్యయనం చేశాకే అమలు చేయాలని కోరుతున్నారు. ఇక్కడ ఒక విషయం గమనించాలి. కేంద్ర ప్రభుత్వం E20 సురక్షితం కాదని ఎక్కడా చెప్పలేదు. అలాగే ఈ విధానాన్ని నిలిపివేస్తున్నామని ప్రకటించలేదు. కేవలం పూర్తి స్థాయి దీర్ఘకాలిక ఫలితాలపై అధ్యయనం ఇంకా కొనసాగిస్తోంది అని మాత్రమే సుప్రీంకు వివరించింది. అయితే ప్రస్తుతం ఉన్న మార్కెట్లో లభిస్తున్న చాలా కొత్త వాహనాలు E20 ఇంధనానికి అనుకూలంగా రూపొందించడం జరిగిందని వాహన తయారీ సంస్థలు చెబుతున్నాయి. అయితే పాత వాహనాల యజమానులు తమ వాహన తయారీ సంస్థ సూచనలు తప్పనిసరిగా పాటించడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. మొత్తానికి E20పై కేంద్రం చేసిన తాజా వ్యాఖ్యలతో ఇంధన విధానం, వాహన వినియోగం, వినియోగదారుల భద్రత వంటి అంశాలపై చర్చ మరింత వేగంగా పుంజుకుంటోంది. వచ్చే ఏడాది అధ్యయన ఫలితాలు వెలువడిన తర్వాతే ఈ విధానంపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.